ప్రభు ఆజ్ఞలు నెరవేర్చడానికి, ప్రభు చిత్తం నెరవేర్చడానికి, మనము దేవుని కలిగి ఉన్న వాళ్ళము, క్రీస్తు ప్రభు బిడ్డలు అని చెప్పుకోవడానికి ఆయన నమ్మదగిన వాడు, మనం కూడా నమ్మదగిన వారముగా ఉండాలి. మీకు ఒక వాక్యం దాన్ని చూపించాను, మరొకసారి ఆ వాక్యం చూపించి నేను ముగిస్తాను. 101వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చూడండి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చెత్త చెదారం ఆయన దగ్గర పనికిరాదండి. చెత్త వస్తారు, వెళ్ళిపోతారు. గాలి విసిరిగానే పొట్టు చెత్త వాడుకో లెక్కలేదు. వాళ్ళకి ప్రయోజనం ఉండదు, దీవెన ఉండదు, ఏమి ఉండదు. చెప్పుకోవడమే ఆయన బిడ్డమని. నమ్మకం ఉండదా ఆయన పట్ల? అబ్రహాము వలె ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు, ఆయన పని, ఆయన వాక్యం, ఆయన బిడ్డలు, ఆయన సేవకులు, ఆయన మందిరము. మీకు నమ్మకం ఉందా, భయం ఉందా? ఉన్నట్లయితే దేవుడు ఈ పట్ల కూడా గొప్ప కార్యం, అబ్రహాము పట్ల చేసిన గొప్ప కార్యం ఈ పట్ల కూడా చేస్తాడు.